వేములవాడ పట్టణంలో ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాద శ్రీనివాస్ గారికి ఆశా వర్కర్ల సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పాలడుగు సుధాకర్ మాట్లాడుతూ ఆశా వర్కర్లకు కనీస వేతనంగా నెలకు 18,000 రూపాయలు చెల్లించాలని, అన్ని ఆశా వర్కర్లను పదవిని చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలని వెంటనే అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం అశోక్, ఆశా యూనియన్ నాయకులు ఉమాజ్యోతి తదితరులు పాల్గొన్నారు. వర్కర్లకి బకాయి వేతనాలు చెల్లించాలి. ఆశా వర్కర్లందరినీ పర్మనెంట్ కార్మికులుగా గుర్తించాలి. ఆశా వర్కర్లని ప్రభుత్వ ఉద్యోగ జిందాబాద్. ఆశా వర్కర్ల ఐక్యత. ఆశా వర్కర్ల ఐక్యత. ఆశా వర్కర్లకు 18,000 రూపాయలు. ఆశా వర్కర్ల సమస్యల మీద సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలకు వినతి పత్రం ఇచ్చులో భాగంగా ఈరోజు వేములవాడ పట్టణంలో సిఐటి ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ వీపు ఆది శ్రీనివాస్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఆశా వర్కర్లకు కనీస వేతనము వెంటనే అమలు చేయాలని, మరి కనీస ఆశా వర్కర్లతో ఎన్నో పనులు చేయించుకొని మరి చాలని వేతనాలు ఇస్తున్నారు. ఆశా వర్కర్లందరినీ ఏఎన్ఎంలుగా గుర్తించాలని, వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు గ్రామీణ ప్రాంతాల వరకు ఒక వైద్యంలో ఏవైతే ప్రజలకి సౌకర్యాలు కల్పిస్తారో అటువంటి సౌకర్యాలను ఈరోజు ఆశా వర్కర్లు గ్రామీణ ప్రాంతం వరకు తమ సేవలు అందిస్తున్నారు. అటువంటి గ్రామ వైద్యులుగా పనిచేస్తున్న ఆశా వర్కర్ల పరిస్థితి ఈరోజు ఆగమ్య గోచరంగా ఉన్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తవుతున్నా ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయని పరిస్థితి ఉంది. ముఖ్యంగా గత 2 నెలల కాలంగా ఆశా వర్కర్లకు చెల్లించాల్సిన పారితోషికాలను కూడా చెల్లించని దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈరోజు ఆశా వర్కర్లు ఉన్నారు. కాబట్టి తక్షణమే ఆశా వర్కర్లకు సంబంధించిన బకాయి వేతనాలు విడుదల చేయాలనేది ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో ఆశా వర్కర్ల సేవలను గుర్తించి ఆశా వర్కర్లకు పారితోషికం పేరుతో కాకోకుండా ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి 18,000 రూపాయల కనీస వేతనాన్ని అమలు చేయాలనేది ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇది ఆశా వర్కర్లు కోరుతున్నది కాదు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఆశా వర్కర్లకు 18,000 కనీస వేతనాలను అమలు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. కాబట్టిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆశా వర్కర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించి పారితోషికాల పేరుతో జరుగుతున్న ఈ అన్యాయాన్ని అరికట్టాలని, వారి సేవలను గుర్తించి ఏదైతే ఇచ్చిన హామీ ప్రకారం 18,000 కనీస వేతనంగా నిర్ణయించాలనేది ఈ సందర్భంగా కోరుతున్నాం. అదేవిధంగా అనేక సేవలను చేస్తున్నప్పటికీ అనేక ఎలక్షన్ల పేరుతోటి ఇతర సర్వేల పేరుతోటి అదనపు శ్రమ చేపిస్తున్నారు తప్ప ఈ అదనపు శ్రమకు ఎటువంటి పారితోషికాన్ని అందిస్తున్న పరిస్థితి లేదు. ఖచ్చితంగా అదనపు శ్రమకి ఖచ్చితంగా పారితోషికాన్ని కాకోకుండా ఈ అదనపు శ్రమలను గుర్తించి అదనపు వేతనాలను చెల్లించాలనేది కూడా ఈ ప్రభుత్వానికి మేము కోరుతున్నాం. ఈ సందర్భంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధులకు, మంత్రులకు మా సమస్యల్ని, ఆశా వర్కర్ల సమస్యల్ని వివరిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యల్ని పరిష్కరించేందుకు వారు కృషి చేయాలని కోరుతూ ఈరోజు మన వేములవాడ శాసనసభ్యులు గారికి ఆశా వర్కర్ల సమస్యలను వివరిస్తూ ఈ వినతి పత్రాన్ని అందజేస్తున్నాము. కాబట్టిగా వారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యల్ని పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.